అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సఛ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్య తనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం సవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాఢ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వియాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి స్రవంతిని మనసారా అభినందిస్తున్నాను. స్రవంతి కూడా గ్రూప్ టీమ్ 8కి చెందిన వ్యక్తి. నిన్నటి నుంచి వారికి విభజంగా చేయబడినటువంటి శ్లోకాలు ప్రారంభమైనాయి. ఈ రకంగా మననం చేసి ఆ శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని బాగా అవగతం చేసుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. విషయాన్ని శ్లోకానుసంధానం రెండు బాగున్నాయి. కాకపోతే కొంచెం ఝరి ఉండాలి, అంటే కొంచెం ఫ్లో ఉండాలన్నమాట. ఎలా ఉందంటే ఆగి 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 చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏ విషయానికి ఆ విషయమే చెప్పేసి ఊరుకొని మళ్ళీ తర్వాత చెప్పి అలా అన్నట్టుగా చిన్న ఆ గ్యాప్ వస్తుంది. అలా కాకుండా ఒక ఫ్లోలో విషయాన్ని వివరిస్తున్నట్లుగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్పష్టత ఉంది, దోషం లేదు, శ్లోకానుసంధానం బాగుంది, విషయ అవగాహనం బాగుంది, విషయ వివరణం కూడా స్పష్టంగానే ఉంది. కానీ ఆ ఝెరి అంటారు చూసారా, ఆ ఫ్లో అంటారు, ఆ ఫ్లో మెయింటైన్ అయితే ఇంకా అందంగా జనం అందరూ కూడా అసలు ఏమి డిస్ట్రాక్ట్ అవ్వకుండా విషయాన్ని గ్రహించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఒక ఫోకస్ పెట్టుకోవాలి అని సూచన చేస్తున్నారు. అలాగే కల్కి భవిష్యన్, చిన్న చిన్న దోషాలు ఒకసారి చెప్తాను. కల్కి భవిష్యన్ అని అన్నప్పుడు కల్క దోషితం. కల్కము అని ఒక పదం, కల్కి అని ఒక పదం. కల్కము అంటే శ్వేతాశ్వము అన్నప్పుడు అది ధరించినట్టు దాని మీద అధిరోహించినటువంటి కల్కి రూపము అని మనం చెప్పుకోవాలి. కల్కము అంటే దోషము అని కల్క దూషిత అన్నప్పుడు కలి దోషాలతో కూడి ఉన్నటువంటి వారు అనే చోట మనం కలి అని కాకుండా కల్కం అనేది తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కల్కి అంటే అర్థం ఏమిటి, కల్కము అంటే అర్థం ఏమిటి అని. అలాగే విలునాసి అన్నది అన్నప్పుడు ఛేదించుట అని కాకుండా ఛేదిస్తావు అని రాబోయే కాలంలో జరగబోయే దానిని చెప్పారు. విలునాసి అది సంబోధనాంతంగా ఉంది కాబట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని చెప్తున్నట్లుగా ఛేదిస్తావు అనేది దానికి క్రియాపదానికి పరిపూర్ణమైనటువంటి అర్థం. అలాగే లక్ష్మీశ అనే పదం మీద స్ట్రెస్ పెట్టి లక్ష్మీ సహితుడై అవతరిస్తాడు అనే శ్లోకాన్ని తీసుకుని చక్కగా వివరణ చేయడం చాలా బాగుంది. అయితే ఇంకొక శ్లోకం దగ్గర
బహు సువర్ణకై అని అక్కడ ప్రింట్ తప్పు పడింది. బహు సువర్ణకై అని అక్కడ సువర్ణ పదం, సువర్ల అని కాదు. అలాగే యాజ్ఞవల్క్య పురోహిత, అక్కడ అనుసంధానంలో చిన్న దోషం వచ్చింది. యాజ్ఞవల్క్య పురోహిత, యాజ్ఞవల్కుడు అనేటటువంటి పదం అన్నమాట. అలా చిన్న చిన్న అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు తప్ప విషయ దోషాలు లేవు. శ్లోకం అనుసంధానం స్పష్టంగా సాగినందుకు చక్కటి ప్రయత్నం చేస్తూ ఇలాంటి టాస్కులలో కూడా పాల్గొనాలనేటటువంటి ఉత్సాహంతో శ్రద్ధగా దాన్ని అందుకోవాలనేటటువంటి ఒక ఆభిముఖ్యం కలిగి ఉండడం, ప్రయత్నాన్ని విడవకుండా కొనసాగిస్తూ ఉండడం స్రవంతిలో ఉండేటటువంటి మంచి లక్షణాలు. ఈ లక్షణాలు చక్కగా వృద్ధిని పొంది చక్కగా సద్గ్రంథాధ్యయనం సాగి మంచి విషయాలను మంచిగా అందరికీ అందిస్తూ తాము కూడా వాటిని అనుభవిస్తూ ఉండేటటువంటి సదవకాశం సదా ఆమెకి లభించాలి ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో అని ఆచార్యులని, పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకం నిన్నటి శ్లోకం. ఇవాళ ప్రమాణ తిరట్టు ఇంకేదీ లేదు మనకి. దశావతారాలు పూర్తయిపోయాయి. అందుకని ఏదైనా మనకి ఇందులో రిఫరెన్స్ వస్తే తప్ప, లేకపోతే ఆ సమయం మనకి ఇవాళ ఈ ఎగ్జామ్ కోసం వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. హర్తుం తమస్వదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదివకారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్తలభీ భవంతి కల్కితనుర్ధరణీం లఘయిష్యన్ కలికలుషాన్ విలునాసి పురాత్వం రంగనికేతలునీహిలునీహీతి అఖిలమరుంతుదమధ్యలునీహి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. అవతార ప్రకరణం పూర్తిగా అయిపోలేదు. ఇంకా అర్చావతార వైభవాన్ని ఇవాల్టి శ్లోకం నుంచి ప్రారంభం చేస్తున్నారు. ఎక్కడికి ముగిసింది అంటే విభవ అవతార వర్ణన పరిసమాప్తం చేస్తున్నారు. అర్చావతార వైభవాన్ని చెప్పబోతున్నారు 74వ శ్లోకం దగ్గర నుంచి. అర్చావతారం కూడా విభవ అవతారాలలో ఒక భాగము అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కనుక ఆ రకంగా ఇది అవతార వైభవాన్ని మనకి తెలియచేస్తోంది అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏ శ్లోకం నుంచి ప్రారంభించామో గమనించుకోండి. 73వ శ్లోకం వరకు అవతార వైభవాన్ని తెలుసుకున్నాం. ఎన్ని అవతారాలని చెప్పారు అంటే దశావతారాలు మనకి వరుసగా తెలియచేశారు. అంతకు ముందు ఒక 5 అవతారాలని మనకి చెప్పారు. ఆ అవతార వైభవాన్ని చెప్పడానికి ముందు ఉపోద్ఘాత రూపంగా ఒక 5 శ్లోకాలని భూయో భూయో అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి అంటే 45వ శ్లోకం దగ్గర నుంచి అవతార ప్రాశస్త్యం మనకి ప్రారంభమైంది. 5 శ్లోకాలు ఉపోద్ఘాత రూపంగా అవతార ప్రయోజనాన్ని తెలియచేస్తూ తర్వాత అవతారాలని ప్రారంభం చేశారు. అందులో విష్ణు అవతారము, హయగ్రీవ అవతారము, హంసావతారము, వటదళ సాయి, అమృతమథన వృత్తాంతము, గజేంద్ర మోక్షణం అనేటటువంటి అవతారాలని ముందుగా ప్రస్తావన చేసి ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి దశావతారాలని మనకి పరిచయం చేశారు నిన్నటి శ్లోకం వరకు. ప్రతి శ్లోకంలో, ప్రతి అవతారంలో మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాలని సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. వ్యాఖ్యానంలో ఉన్నా లేకపోయినా నిన్న మనం చెప్పుకున్నట్లుగా దశావతారాలలో బుద్ధావతారాన్ని ప్రస్తావన చెయ్యలేదు కూరత్తాళ్వాన్ కానీ, అలాగే భట్టరు వారు కానీ, దేశికులు కానీ అని అనుకున్నాం. భట్టరు వారు బుద్ధావతార పరంగా విష్ణు సహస్రనామంలో కొన్ని నామాలని సమన్వయం చేశారు అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అలాగే కల్కి అవతార పరంగా కూడా కొన్ని నామాలు ఉన్నాయి. వాటిని ఎక్కడి నుంచి ఏవి అనేది ఒక్కసారి మనం తెలుసుకొని 1-2 నామాలని మనం సమన్వయం చేసుకుంటూ కల్కి అవతారానికి కూడా ఇవాళ మనం ఒక దాసోహాన్ని సమర్పించుకుంటే అవతార ప్రక్రియ పరిపూర్ణమవుతుంది. తర్వాత ఈనాటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. నిన్నటి శ్లోకంలో ఎలాగైతే నృసింహమూర్తిని ఉగ్రం వీరం మహావిష్ణుం అంటూ ఉగ్ర స్వరూపంగా మనం ఆ మంత్రంలో ఆ స్వామిని మనకు తెలియచేస్తారు, అలాగే ఆ ఉగ్రత ఈ కల్కి అవతారంలో కూడా మనకి కనిపిస్తుంది. అందుకే లునీహి లునీహి ఇతి లునీహి
అంటూ అంతమొందించటం మాత్రమే కాకుండా అంతమొందిస్తాను అనే మాట అంటూ చెయ్యని ఆ ఉగ్రతని మనకి ధ్వనింపచేశారు. అంతేకాదు సమూలంగా నాశనం చెయ్యటం, మొత్తం యుగాంతంలో ఆవిర్భవించటం, ఇలాంటి విశిష్టతలన్నీ ఉన్నాయి అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఎంతైనా అందరూ ఆయనకి సంతానమే అయినప్పుడు, ఆయనే జగత్కారణభూతుడు అయినప్పుడు, ఆయనలో ఈ రకమైనటువంటి సంహార ప్రక్రియ అనేది ఇంత ఉగ్రంగా చెయ్యటం అనేది ఎంతవరకు సమంజసం అని ఒక చిన్న ఆలోచన వచ్చేటటువంటి అవకాశం ఉంది. దశావతారాలలో మనం నృసింహమూర్తి కంటే కూడా ఉగ్రత అంటే కేవలం దుష్ట శిక్షణ మాత్రమే ప్రధానాంశంగా కలిగినటువంటి అవతారము పరశురామ అవతారం. దుష్ట క్షత్ర నిబర్హణం అని దుష్ట శిక్షణ ప్రధానంగా కలిగినటువంటి అవతారం పరశురామ అవతారం. అలాగే కల్కి అవతారం కూడా దుష్ట శిక్షణ కోసమే అవతరించేటటువంటి అవతారం అది. అలాంటి దుష్ట శిక్షణ అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు, వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేటటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నప్పుడు వాళ్ళని అంతం చెయ్యడం కోసం స్వామి ఈ లోకంలోకి వస్తాడు అని మనకి చెప్తారు. ఎందుకంటే ఆ కల్కి అవతార మంత్రలో ఉండేటటువంటి కొన్ని పదాలని బట్టి సంహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉగ్రతే కనిపిస్తుంది. ఆయన సంహారమూర్తి, సంహారమూర్తయే కాల వైశ్వానరార్చిషే అంటూ ఆ మంత్రలో ఉండేటటువంటి కల్కిని ప్రతిపాదించేటటువంటి మంత్రంలో ఉండేటటువంటి నామాలన్నమాట. ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఓ పెద్ద రక్షణ వర్గంలో ఉండేటటువంటి వ్యక్తి దుష్టులు మూకుమ్మడిగా అతిశయిస్తే వాళ్ళని అంతం చెయ్యటంలో శాంత స్వభావత ఉండదు, ఉగ్రతే ఉంటుంది. అందుకే కల్కి నామాలు మనకు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి శ్రీ విష్ణు సహస్రనామంలో అంటే ఉగ్రహ అనేటటువంటి నామం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. నెంబర్ మీరు పెడతారు ఎలాగా? ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ అంటూ చాలా నామాలే ఉంటాయి మనకి. ఇంచుమించుగా 422 నుంచి 436వ నామం వరకు ఉంటాయి ఈ నామాలు అని చెప్తారు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఇందులో ఉగ్రహ అనే ప్రారంభం అవుతుంది. ఆయన కల్కి విష్ణుశ్చ కల్కి విష్ణుశ్చ భగవాన్ నష్టధర్మావతారకృత్ ఉర్వ్యాం మ్లేచ్ఛగణం హత్వా అవస్థితోయః కలే యుగే. విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ఆ అవతార నామాలు చెప్పేటప్పుడు ఈ రకమైనటువంటి వర్ణన అంతా మనకి ఈ శ్లోకాలను కూడా అక్కడ ఇస్తారు. ఇది పౌష్కర సంహితలో పాంచరాత్రాగమంలో ఉండేటటువంటి శ్లోకంగా అక్కడ మనకి తెలియచేస్తూ ఉంటారు. తెలుసుకోవాల్సింది ఏది అంటే ఆ ఉగ్రతని, అంటే పూర్తిగా అధర్మాన్ని అంతమొందించే అంతటి వేగం కలిగినటువంటి వాడు, ఖడ్గంతో సంహరించేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు కల్కి అవతారాన్ని ధరించినటువంటి పరమాత్మ అనే దాన్ని అక్కడ ఉగ్రహ అనేటటువంటి నామంతో తెలియజేస్తారు. ఇంకా వివరాల్లోకి వెళితే మనకి సమయం చాలదు. ఉగ్రహ సంవత్సర అంటారు. సంవత్సరం అంటే కాలాన్ని తెలియజేసేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం కాకుండా మంచిగా దాంట్లో ఉంటాడు అని అర్థం. సంవసతి అని అర్థం అన్నమాట. ఎక్కడ ఉంటాడు అంటే పాతాళంలో అనంతశయనుడై ఆయుధధారి అయి ఆయన సమయం కోసం వేచి చూస్తూ ఉండేటటువంటి వాడు అయి ఉంటాడు. అంటే ఉగ్రహ సంవత్సర. సమయం వచ్చింది, యుగాంతం వచ్చింది, అప్పుడు ఆయన విశ్రామ విశ్వదక్షిణ ఈ రెండు పదాలలోనూ ఇది ఈ ఉగ్రత లేదా ఈ సంహారం లునీహి అంటూ సంహరించటం ఎలా సమంజసము అనే దాన్ని చెప్తున్నారు. విశ్రామ అన్న పదం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కల్కి అవతారం దాల్చి ఆయన దుష్ట శిక్షణ చేసినప్పుడు కూడా ఆయనలో ఉండేటటువంటి ప్రేమ ఎలా కనిపిస్తుంది? భగవంతుడు
మనకి శిక్షించిన లేదా భగవంతుడు సంహారము చేసిన అది రక్షా కార్యమే అని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. సంహరించడం అనేది రక్ష ఎలా అవుతుందండి అంటే కొన్నాళ్ల పాటు వారికి విశ్రాంతిని ఇస్తాడు, కడుపులో పెట్టుకుంటాడు. దండాపూపిక న్యాయం అని మనం చెప్పినప్పుడు అదే అనుకుంటున్నాం. అంచేత నిగ్రహం కూడా అనుగ్రహ రూపమైనదే అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ విశ్రామ అన్న పదాన్ని ఎంత అద్భుతంగా వ్యాఖ్యానించారు అంటే భగవత్ స్వరూపాన్ని మనం ఇలా తెలుసుకున్నాడు. భగవంతుడి పట్ల ఏ రకమైనటువంటి ఆరోపణలు మనం చెయ్యం. ఇప్పుడు ఈ కల్కిగా ఆయన సంహారమూర్తి అని అనుకున్నప్పుడు యుగాంతం చేస్తాడు, అధర్మాన్ని చేసిన వాళ్ళందరినీ కూడా నరికి పారేస్తాడు ఆయన అని అనుకోవడంలో ఎందుకుట అంటే చాలా అలిసిపోయి ఉన్నారు వీళ్ళు, వీళ్ళకి కొంత రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాడట పరమాత్మ. ఆ రెస్ట్ వాళ్ళు తీసుకోవడానికి తగినటువంటి స్థలంగా తాను అవుతాడు, తనలో పెట్టుకుంటాడు. పాపాలు చేసి 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 వాళ్ళు అలిసిపోయి ఉంటారు. ఆ పాపానుభవాన్ని పొంది 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 వాళ్ళు అలిసిపోయి ఉంటారు. ఆ అలసటతో వాళ్ళు కాస్త తేరుకుని, అలసట నుంచి తేరుకుని మళ్ళీ జీవితాన్ని మంచి మార్గంలోకి వాళ్ళు మలుచుకోవడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇస్తాడు. అందుకే సంహారం చేస్తాడు అని చెప్తారు. సంహారం చేసి ప్రళయ కాలంలో కడుపులో పెట్టుకోవడం అంటే సృష్టి ఎంతో ప్రళయము అంతే. కాబట్టి అంత టైము వాళ్ళు విశ్రమించి వాళ్ళు కాస్త ఊరడిల్లి మళ్ళీ జన్మను పొంది మళ్ళీ కర్మానుభవం చేయడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని ఆయన ఇస్తాడు అని విశ్రామ అనేటటువంటి మాటలో తాను విశ్రమ స్థానం అవుతాడు, ప్రళయం చేసి కడుపులో పెట్టుకుంటాడు, సంహరించి తనలో పెట్టుకుంటాడు అని చెప్తారు దాంట్లో. అందుకే విశ్వదక్షిణ అని తర్వాత ఒక నామం ఉంటుంది. విశ్వదక్షిణ అనడంలో ఆయన అందరి విషయంలోనూ ఓరిమిని కలిగే ఉంటాడు. ఎవరి మీద ఆయనకి కోపం అనేది ఉండదు. ఆయన కోపం ఎప్పుడూ కూడా తెచ్చి పెట్టుకుంటాడు కానీ సహజంగా ఆయనకి కోపం అనేది ఉండదు అనడం కోసం విశ్వదక్షిణ, అందరి పట్ల ఓరిమితో ప్రవర్తిస్తాడు. ఆయనకు అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ ఉండరు కాబట్టి ఇంకా చూద్దాం, ఇంకా వీళ్ళకి అవకాశం ఇద్దాం, కొన్నాళ్ళ పాటు వీళ్ళని కంట్రోల్లో పెడదాం అనేటటువంటి ప్రవణ కలిగి ఉంటాడు అని అంటారు. లేదా వీళ్ళనందరినీ సంహరించిన తర్వాత ఆ భూమిని అంతటినీ కూడా అశ్వమేధ యాగం చేసి అది బ్రాహ్మణులకి దానం చేశాడు అని విశ్వదక్షిణ అనే నామానికి రెండు రకాలైనటువంటి అర్థాలని మనకి చెప్తారు. ఇక్కడ మనం ఉగ్రహ అనే నామాన్ని తీసుకుంటే ఆ ఉగ్రహ అనేది ఒకటి, అలాగే విశ్రామో విశ్వదక్షిణ అన్న తర్వాత ఇంకా నామాలు వచ్చినాయి. దక్ష అనేది సంవత్సరో దక్ష, ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. దక్షత అంటే సమర్థత అని అనుకుంటున్నాం మనం. దక్షత అంటే శీఘ్రంగా ప్రవర్తించుట, త్వరగా కదలుట అనేటటువంటి ఒక అర్థం ఉంటుంది. కల్కి అవతారాన్ని ధరించినటువంటి పరమాత్మ ఎంత వేగాన్ని కలిగి ఉంటాడో, ఎంత వేగంగా ఆ ఖడ్గంతో దుష్ట శిక్షణ చేస్తాడో, వాళ్ళ తలలని ఖండిస్తున్నాడో ఆ శీఘ్రత మనకి ఈ దక్ష శబ్దం ద్వారా తెలియచేస్తున్నారు. చాలా శీఘ్రగామి అయి ఉంటాడు ఆయన. ఆయన గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని కదిలిస్తూ ఉంటే ఆ ఖడ్గం మెరపులేయడంతో కదులుతూ ఉంటుంది అని దక్ష అనేటటువంటి నామం ద్వారా చెప్తారు. అలాగే ఈ దక్ష అనేటటువంటి నామం గజేంద్ర మోక్షం సందర్భంలో కూడా అన్వయం చేసుకోవచ్చు. అక్కడ కూడా మరొకసారి దక్ష అనేటటువంటి నామం మనకు వస్తుంది. అక్కడ స్వామి వేదమే కదా ప్రధానమైనది. భగవత త్వరాయై నమః అని మనం చెప్పుకున్నామే, ఆ త్వర కలిగినటువంటి వాడు ఆయన అనే దాన్ని చెప్తూ క్షిప్రకారి జనార్దన, శీఘ్రకారి అంటారు. అంటే త్వరగా చేసేటటువంటి వాడు. అందుకే లునీహి అనడంలో ఇప్పుడు ఏదైనా పావు లాంటిది పట్టుకున్నాం అనుకోండి, తెలియకుండా వెంటనే వదిలే 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 అని ఎంత తొందరగా అంటామో, ఎంత తొందరగా ఆ పని చేస్తామో, అలాగే అలాంటి వాటిని దుష్ట శిక్షణని చాలా వేగంగా చేసేటటువంటి వాడు అని ఈ నామాలన్నీ కూడా
కల్కి అవతార వైభవాన్ని గురించి తెలియచేసేటటువంటి నామాలు అని అంటారు. ఆయన వెంట పడుతూ ఉంటే కల్కి రూపుడై స్వామి ఆ అధర్మం చేసినటువంటి వారిని సంహరించటం కోసం వాళ్ళని వెంబడిస్తూ ఉంటే వాళ్ళు ఆక్రోశిస్తూ ఆక్రందనలు చేస్తూ పరుగులు పెడుతూ ఉంటే పట్టి వారిని సంహరించేటటువంటి స్వరూపము కల్కి స్వరూపము అని ఆ నామాలలో మనకి వివరణ చేస్తారు. అంచేత ఇక్కడ లునీహి 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 అనేటటువంటి మాటలు ఆ ఉగ్రతని, ఆ శీఘ్రకారిత్వాన్ని, ఆక్రోశాలని అన్నింటినీ కూడా మనకి కళ్ళ కట్టేటట్లుగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి స్పష్టం చేశారు. ఇప్పుడు మనం అన్ని అవతారాలు పూర్తి అయిపోయినాయి కాబట్టి అన్ని అవతారాలను గురించి ప్రస్తావన చేసినటువంటి దశావతార స్తోత్రంలో ఉండే శ్లోకాన్ని అనుసంధానం చేసేసుకుందాం. ముందు శ్లోకం తర్వాత ఫలశ్రుతి శ్లోకం ఎలాగా మనం అనుసంధానం చేయలేదు, మనం పూర్తిగా స్తోత్రం చేసేసాం కాబట్టి ఇవాళ అన్ని అవతారాలకి నమస్కారం చేస్తున్నాం అనమాట. శ్లోకంలో ఇచ్ఛామీన విహార కచ్చప మహాపోత్రిం, ఇవన్నీ పిలుస్తున్నాం, ఇవన్నీ సంబోధనార్థకమైనటువంటి పదాలు. ఇచ్ఛామీనా, హే మీనా అవతార అని పిలుస్తున్నా. విహార కచ్చప మహాపోత్రిం యదృచ్ఛాహరే రక్షా వామన రోషరామ కరుణా కాకుస్థ హేలాహలిం క్రీడావల్లవ కల్కవాహన. అంతవరకు మొత్తం 10 అవతారాలని ధరించినటువంటి స్వామిని ఆ అవతార వైభవం స్ఫురించేటట్లుగా పిలిచి దశాకల్పిన్ అంటున్నారు. 10 రూపాలని ధరించినటువంటి ఓ స్వామి అంటూ ఇతి ఈ రకంగా ప్రత్యహం జల్పంతః, ప్రతిరోజు ఎవరైతే ఈ నామాలని అనుసంధానం చేస్తూ ఉంటారో పురుషాః అలాంటి వాళ్ళు పునంతి భువనం, ఈ లోకాన్ని పవిత్రం చేస్తారు. పుణ్యౌఘ పణ్యాపణా, పరిపూర్ణమైనటువంటి పుణ్యము నిండుగా కలిగినటువంటి అలాంటి మహానుభావులు, ఈ దశావతారాలని ప్రస్తుతి చేసేటటువంటి మహనీయులు లోకాన్ని పావనం చేస్తారు, భువనాన్ని పావనం చేస్తారు అంటూ దశావతార స్థుతిని పరిపూర్ణం చేస్తారు వేదాంత దేశకులు. అలాగే మనం ఉత్తర శతకంలో హాయిగా ఈ దశావతార వైభవాన్ని తెలుసుకున్నాం. దీనితో పాటుగా మరికొన్ని అవతార వైభవాలను కూడా అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ అవతారాలన్నింటినీ కూడా అర్చావతారుడైనటువంటి రంగనాథునిలో సమన్వయం చేయాలి. ఆ చెయ్యటానికి ముందు అర్చావతార ప్రస్తావాన్ని చేస్తున్నారు, అర్చావతార వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఈనాటి శ్లోకంలో శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఆస్తాం తే గుణరాశివత్ గుణ పరివాహాత్మనాం జన్మనాం సంఖ్యా భౌమనికేతనేష్వపి కుటీకుంజేషు రంగేశ్వర అర్చ్యః సర్వసహిష్ణుః అర్చకపరాధీన అఖిలాత్మస్థితిః ప్రీణీషే హృదయాళుభిః తవ తతః శీలాత్ జడీభూయతే. మళ్ళీ ఆస్తాం తే గుణరాశివత్ గుణ పరివాహాత్మనాం జన్మనాం సంఖ్యా భౌమనికేతనేష్వపి కుటీకుంజేషు రంగేశ్వర అర్చ్యః సర్వసహిష్ణుః అర్చకపరాధీనాఖిలాత్మస్థితిః ప్రీణీషే హృదయాళుభిః తవ తతశీలాజ్జడీభూయతే. ఇది శ్లోకం. ఈ ఉత్తర శతకం మంత్రరత్నం అయినటువంటి ద్వయమంత్రంలో ఉత్తరఖండార్థాన్ని వివరణ చేస్తోంది అని అనుకున్నాం. శ్రీమతే నారాయణాయ నమః. కైంకర్య ప్రార్థన, భగవత్ కైంకర్యాన్ని ప్రార్థించటం ఉత్తరఖండంలో చెప్పబడినటువంటి అంశం. దాన్ని విస్తృతంగా ఈ శతకంలో మనకి అందిస్తున్నారు భట్టర్ గారు. అందులో శ్రీమత్ పదము యొక్క అర్థాన్ని
లక్ష్మీ నేత్ర అనేటటువంటి శ్లోకం ఉన్నంత వరకు చెప్పారు. అవన్నీ ఇంతకు ముందు మనం అనుకున్నాం. ఆ తర్వాత నుంచి గుణ ప్రకరణాన్ని ప్రారంభం చేశారు. అంతకు ముందు చెప్పినది ఏది అనంటే, ఎవరికైతే మనం కైంకర్యం చేస్తున్నామో ఆయన పరాత్పరుడు అని తెలియచేశారు. మిగిలిన సిద్ధాంతాలని నిరాకరిస్తూ అలాంటి జగత్కారణ తత్వము సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి సకల కళ్యాణ గుణాకరుడు అంటూ నారాయణ పదము యొక్క అర్థాన్ని వివరించటం ప్రారంభం చేశారు గుణ ప్రకరణం దగ్గర నుంచి అని అనుకున్నాం. ఆయనకు ఉండేటటువంటి గుణములు, ఇది ఉత్తరఖండార్థం కనుక శేషిత్వాన్ని ప్రతిపాదించేటటువంటి కళ్యాణ గుణ వైభవాన్ని మనకి తెలియచేశారు. షడ్గుణాలని పరిపూర్ణంగా చెప్పి ఆనంద గుణాన్ని మాత్రం ప్రస్తావన చేసి గుణ ప్రకరణాన్ని పరిపూర్ణం చేశారు. అలాంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి మహనీయుడు, హేయ గుణములు లేనటువంటి స్వరూపము కలిగినటువంటి ఆయన ఇవో రకరకాలైనటువంటి ప్రకారాలతో ఉంటాడు అంటూ పర, వ్యూహ, విభవ రూపాలని మనకి తెలియచేస్తారు. ఆ విభవ రూపాలనన్నింటినీ వివరించిన తరువాత అన్నింటిలోనూ గుణాలు స్పష్టంగా మనకి ప్రకటితమవుతున్నా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క గుణం స్పష్టమవుతూ ఉంటుంది అనంటూ, అవన్నీ ఒక ఎత్తు అయితే అర్చామూర్తి, అర్చావతారం అనేది భగవంతుని యొక్క సౌశీల్య గుణానికి పరాకాష్ఠగా ఉంటుంది. ఎవరైనా సరే ఆయనని ఆశ్రయించటానికి వీలుగా సర్వశరణ్యుడు అయి ఉంటాడు ఆయన అనే విషయాన్ని ఇదిగో ఈ అర్చావతార వైభవాన్ని చెప్పడంతో ప్రారంభం చేస్తున్నారు అని అశరణ శరణ్యతయా కృష్ణ జన సమర్చనీయం అర్చావతారం ప్రస్తుత్య. ఇంకా రెండే అంశాలు ఉన్నాయి ఈ శతకంలో. అర్చావతారాన్ని చెప్పి ఆ అర్చావతారం అందరూ ఆయనని శరణు పొందడానికి, శరణు వేడడానికి వీలైనటువంటిది కనుక ఆ అర్చావతార వైభవాన్ని చెప్పి, అంటే విభవ క్రమంలోనే ఒక భాగంగా చెప్పి అని అనుకోవచ్చు, అర్చావతారంగా ఉండేటటువంటి విశిష్టతలను చెప్పి అప్పుడు కైంకర్య ప్రార్థన చేస్తారు. అంటే మనం ఆ స్వామిని శరణు వేయడం అప్పుడు అర్చామూర్తి దగ్గర శరణు వేడాలి అని అంటారు కాబట్టి అలాంటి ఆ స్వామి వైభవాన్ని చెప్పి అప్పుడు మనకి కైంకర్య ప్రార్థన చేసి ఈ స్తోత్రాన్ని పరిపూర్ణం చేస్తారు అంటున్నారు. అందుకే ఈ శ్లోకంలో అర్చావతారంలో ఉండేటటువంటి విశిష్టత అది తెలిస్తే ఇంతవరకు మీరు అద్భుతం 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 అనుకుంటూ అనుసంధానం చేసినటువంటి విభవావతారాలన్నీ కూడా ఎందుకు కావు, అసలు వాటి మీదకి మనకి దృష్టే వెళ్ళదు అన్నట్లుగా అయిపోతుంది అంటున్నారు. ఇందులో ఈ శ్లోకంలో మనకి రంగేశ్వర అనేది స్పష్టంగానే ఉంది, సంబోధనార్థకమైనటువంటి పదం. రెండవ పాదంలో చివరిలో ఉంది గమనించండి, రంగేశ్వర అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. క్రియాపదం నాలుగవ పాదంలో మొదటి పదం ఉంది, ప్రీణీషే అనేది క్రియాపదం, పరిపూర్ణమైనటువంటి క్రియ ప్రీణీషే. అలాగే శ్లోకం క్రియాపదంతోటే ప్రారంభమవుతోంది. మొదటి పాదంలో మొదటి పదం ఆస్తాం అనేది ఒకటి, ఇది కూడా క్రియాపదమే. ప్రీణీషే అనేది ప్రధాన క్రియ, విషయాన్ని పరిపూర్ణం చేసేటటువంటి క్రియ. అది కాకుండా క్రియాపదంతోటే ప్రారంభిస్తున్నారు ఆస్తాం అనేటటువంటి ప్రయోగంతో. ఇవి రెండు ప్రధాన క్రియలుగా గుర్తిస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆస్తాం అంటే అలా ఉండని అని అర్థం అనమాట. ఆ విషయం సరే కానీ అది అలా ఉండని, దీని గురించి చెప్పు అని అంటాను చూసారా, అది అలా ఉండని అనడంలో అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు అది కాదులే ప్రధానమైనది ఇది అంటూ మన భావనని మనం అలా ఉండని అని ఎలాగైతే వ్యక్తం చేస్తామో వ్యవహారంలో కూడా అలాగే ఇంతవరకు విభవావతారాలని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు అనంటే ఆ
ఆస్తాం అంటున్నారు. అలా ఉండని వాటి సంగతి అంటున్నారు అన్నమాట. అదేంటండి, ఇంతవరకు ఎంతో ఆదరంగా మేమందరం అవి స్వీకరించి వింటూ ఉంటే, ఇప్పుడు ఒక్కసారి ఆ విభవావతారాలను గురించి అదంతా ఎందుకులే, అదలా ఉండని అని అనేస్తే, అంటే అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదనమాట. దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట అని అనిపించదా? ఎందుకలా అంటున్నారు భట్టర్ వారు అనేటటువంటి ఒక సందేహం మనకి కలిగే అవకాశం ఉంటుంది. అంటే విభవావతారాలు అంత పరిపూర్ణములు కావన్నమాట. వాటిని మనం అంత ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. వాటిలో ఆ గొప్పతనం లేదన్నమాట అని అనుకోకండి. ఆస్తాం అని ఎందుకంటున్నారు అనంటే, వాటిలో గుణలోపం ఉండడం వల్ల కాదు. మరెందుకంటున్నారు అంటే, తాము చెప్పలేక అంటున్నారు. ఇవాళ ఎంతో మంది పేర్లు ఇచ్చారు. చెప్పాలంటే 15 మంది దాకా ఉంటారు ఇవాళ లిస్ట్ చూస్తేను. కానీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. 6గురే, 8 మంది కూడా కాదు. అవకాశం ఉంటేనే మిగిలిన వాళ్ళు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? అంటే మన సమర్థతని బట్టి, మనకుండేటటువంటి శక్తిని బట్టి మనం ఆ పరిమితిని పెట్టుకుంటున్నాం. అలాగే ఆ ఆస్తాం అనడంలో దాని సంగతలా ఉండని అని అనడంలో అర్థం ఏమిటి అంటే, ఈ విభవావతారాలన్నింటినీ చెప్పడం అనేది సాధ్యం కాదు కనుక ఇంక దాన్ని వదిలేద్దాం అన్న దృష్టితోటి అంటున్నారు. ఇసుకలో ఉండేటటువంటి రేణువులని లెక్క పెట్టండి అంటే, భలేవాడివే, అది ఎలా సాధ్యం, అదలా ఉండని అని అంటారే. అలాగే సముద్రంలో ఉండేటటువంటి నీటి బిందువులని లెక్క పెట్టండి అంటే, అది ఎలా సాధ్యం కాదో, భగవంతుని యొక్క విభవ రూపాలు కూడా అన్నీ ఉన్నాయి, చెప్పడం సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. 10 అవతారాలు, 6 అవతారాలు, 32 అవతారాలు, 24 అవతారాలు ఇలా కాదు. ఏవో కొన్నింటిని లిస్ట్ అవుట్ చెయ్యడం తప్ప ఆ విభవ రూపాలు చాలా ఉన్నాయి. అది మనకి చెప్పడానికి సాధ్యం కాదు. ఆయన గుణం వృద్ధిని పొంది, గుణాలు కళ్యాణ గుణాలు వృద్ధిని పొంది నిండి పొంగి ప్రవహించిన రీతిలో ఉంటాయి ఈ విభవ అవతారాలు అగ్ని అంటూ. ఎలా అవి అసంఖ్యాకములు, అనంతములు అంటే చెప్తున్నారు. అంతు లేదు వాటికి. ఆస్తాం అంటూ ప్రారంభిస్తున్నారు. రంగేశ్వర అని పిలిచి, తే నీ యొక్క గుణ రాశివత్, అనంత కళ్యాణ గుణాకరుడు ఆయన. ఆయనకు ఉండేటటువంటి కళ్యాణ గుణాలు ఇన్ని అని, ఇంత అని లెక్క పెట్టి చెప్పడానికి కానీ, పరిచ్ఛేదించి చెప్పడానికి కానీ సాధ్యపడదు. అందుకే ఆయన గుణాలని లెక్కించలేము, ఆయన దోషాలని మనం లెక్కించలేము. ఆయన గుణాలు లెక్కించలేము ఎందుకంటే అనంతములు కనుక, ఆయన దోషాలను లెక్కించలేము ఎందుకంటే లేవు కనుక అంటూ మనకు ఒక శ్లోకాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నాం. గుణ ప్రకరణం వచ్చినప్పుడల్లా అనంత కళ్యాణ గుణాకరుడు ఆయన అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే మనం ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ గుణాల గురించి వారు అలా చెప్పారు యామునాచార్యుల వారు. ఇక్కడ అవతారాలను గురించి భట్టర్ వారు అదే పద్ధతిలో చెప్తున్నారు. భగవంతుని యొక్క గుణాలని మనకి ఆళ్వందార్ స్తోత్రంలో కొన్నింటిని లిస్ట్ అవుట్ చేశారు. ఆ శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏదా శ్లోకం అంటే, వసి వదాన్యో గుణవాన్ రుజుహు శుచి అంటూ అలా చెప్పుకుంటూ వస్తారు. అంటూ సమస్త కళ్యాణ గుణామృతోదధి అనేస్తారు ఆజ్ఞలకి. సమస్త కళ్యాణ గుణ అమృత ఉదధి అంటారు. అంచేత ఆయన ఒక సముద్రం, కళ్యాణ గుణ సముద్రం లాంటి వాడు ఆయన. అంటే అంతు లేనటువంటి కళ్యాణ గుణ రాశి ఆయన అని అక్కడ చెప్తున్నారు. అలాగే స్వామి యొక్క అవతారాలు కూడా గుణాల లాంటివే, అంతులేనివి అని చెప్పడానికి గుణాలతో ఒక సామ్యాన్ని చెప్తున్నారు. ఆనంత్యంలో ఒక పోలికని చెప్తున్నారు ఇందులో. గుణరాశివత్, మీ గుణరాశిలాగే గుణ పరివాహాత్మనాం. ఈ పదం జాగ్రత్తగా పలకండి. ఏ టీం వాళ్ళో జాగ్రత్తగా వినండి. పరివాహాత్మానాం అంటున్నారు. మాకి దీర్ఘం ఉండదు, ఆత్మనాం నాకి మాత్రమే దీర్ఘం ఉంటుంది. ప్రయోగం ఆత్మనాం, ఆత్మల యొక్క అని అర్థం అన్నమాట.
పరివాహాత్మనాం ప్రవాహ రూపములు అయినటువంటి అని అర్థం అనమాట. ఒక చెరువు బాగా నిండిపోయింది అనుకోండి, వర్షాలు బాగా పడితే చెరువులు నిండిపోతూ ఉంటాయి. అలా చెరువులు నిండిపోయినప్పుడు ఏం చేస్తారు? ఆ నిండిపోయినటువంటి ఆ నీరంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఆ చెరువు మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి, నిండుగా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? గండి కొడతారు. చెరువులకి గండి పడింది అని మనం వింటూ ఉంటాము. అది తీవ్రత వల్ల కూడా దానంతట దానిగానే గండి పడుతుంది. లేకపోతే చెరువులో నీరు నిండిపోతే ఆ నీరు వ్యర్థం కాకుండా సరి అయినటువంటి తూముల ద్వారా సరి అయినటువంటి చోటికి వెళ్ళేటట్టుగా తూము పెడుతూ ఉంటారు, గండి కొడుతూ ఉంటారు. పరివాహము అంటే ప్రవాహము అని అర్థం అనమాట. గుణ పరివాహము అంటే సమృద్ధత, గుణాల వల్ల సమృద్ధి వలన అవి పొంగి ప్రవహించేటటువంటి రీతిలో ఉండేవే అవతారములు. ఎందుకైన అవతారాన్ని ధరిస్తున్నాడు అంటే ఆయనలో దయ, క్షమ, వాత్సల్యం ఇలాంటి గుణాలన్నీ కూడా నిండిపోతాయి. ఆ నిండిపోయినటువంటి ఆ గుణాలు ప్రవహించటానికి ఒక సాధనము, ఒక ఆధారము, ఒక తీరు అన్నట్లుగా ఆయన అవతారాలని ధరిస్తున్నాడు. దయాది గుణాల యొక్క సమృద్ధే అవతార రూపమైనటువంటి ప్రవాహంగా మనకి అందుతోంది అంటున్నారు. గుణ పరివాహ ఆత్మనాం, గుణ పరివాహ ఆత్మనాం అని కలుపుకోవాలి. గుణముల యొక్క ప్రవాహ రూపములు అయిన అని అర్థం. పరివాహాత్మ అంటే ఇక్కడ ఆత్మ శబ్దం ఆత్మ, జీవుడు, శరీరం అని కాదు, రూపమైన అని అర్థం. ప్రవాహ రూపమైన అని అర్థం. ఏ ప్రవాహము? గుణ ప్రవాహ రూపములైనటువంటి జన్మనాం, జన్మలు అంటే పరమాత్మ యొక్క అవతారాలు. ఆయన అవతారము అని చెప్పుకోలేదు, జన్మ కర్మచ అనే చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకని ఇక్కడ జన్మలు అంటే అవతారములు. అవతారములు ఎందుకు వచ్చాయి అంటే గుణములు పొంగి ప్రవహిస్తే ఆ ప్రవాహ రూపములే పరమాత్మ యొక్క అవతారములు. వాటి యొక్క సంఖ్య అంటే వాటి యొక్క లెక్క. ఇది ఎలా లెక్క పెట్టడానికి వీలవుతుందా? పర్వాలేదండి, మాకు ఆ టాస్క్ ఇవ్వండి, మేము చేసేస్తాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిక దర్శి మీరు ఏది చెప్తే అది మేము చేసేస్తాం. ఎక్కడెక్కడ ఏ బుక్స్ లో ఎన్నెన్ని ఉన్నాయో చెప్పాను, మమ్మల్ని లిస్ట్ అవుట్ చేసేయమంటారా? ఓ టేబుల్ వేసి ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తారు మా పద్మజ గారు, పర్వాలేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అని సిద్ధపడకండి. అది మాత్రము సాధ్యము కాదు అంటున్నారు. ఎంచేత అంటే అంతే లేదు, అంతులేని వాటిని మీరు ఎక్కడ లిస్ట్ అవుట్ చేయగలుగుతారు? మీరు చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది, చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అలాగే భట్టర్ వారు కూడా విభవావతారాలని ప్రస్తావన చేస్తున్న కొద్దీ చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అంచేత ఆస్తాం అదలా ఉండని అనేస్తున్నారనమాట. జన్మనాం సంఖ్య ఆస్తాం అంటే ఇంకా మరి విభవావతారాలని గురించి చెప్పడం సాధ్యం కాదు, దాని వైపుకి మనం ఇంకా వెళ్ళవచ్చు అంటూ ఆ అనంతములైనటువంటి అంతులేని అవతారాలని పరమాత్మ ధరించాడు. అందుకే పాపం ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని అని. ఓ చాలా ఉన్నాయిలే అని అంటాం, చాలా ఉన్నాయిలే అని అంటే లెక్క పెట్టలేదు అని. ఇప్పుడు సెలబ్రిటీస్ అందులో లేడీస్ అయితే మీ ఇంటర్వ్యూలు అవి చేసినప్పుడు వాళ్ళతోటి ముట్టుగా ఎన్ని ఎన్ని ఉంటాయి ఏంటి మీకు శారీస్, ఎంత ఉంటుంది ఏమిటి జ్యువెలరీ అని అంటే ఉండొచ్చు, ఇంత కౌంట్ చేయలేదు అని వాళ్ళు స్టైలిష్ గా చెప్తూ ఉంటారు. ఎంత ఓ 1000 ఉంటాయా, ఓ 2000 ఉంటాయా అని అడిగితే ఉండొచ్చు అలాగా చెప్తారు చూసారా. అంటే వాళ్ళకు ఉండే చీరలు ఎన్నో వాళ్లే చెప్పలేకపోతున్నాయి, భగవంతుడికి ఉండేటటువంటి గుణాలు ఎన్నో మనం చెప్పగలుగుతామా? అవి అనంతములు. ఆ గుణ ప్రవాహ రూపములైనటువంటి ఆయన అవతారాలు కూడా అనంతములే. అందుకే పరమాత్మ చెప్పుకోలేదు, అబహూని అనే చెప్పారు.
భక్తులు చెప్పలేదు, ఎన్నెన్న యోనియమాయ్ పిరందాయ్ అంటారు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని రూపాలను నువ్వు జన్మించేవయ్యా స్వామి అంటారు ఆళ్వారాదులందరూ కూడా. అంచేత పల పల పిరప్పాయ్ అంటారు. అనేకములైనటువంటి జన్మలు, దీనికి ఎన్నైనా మనకి ప్రమాణాలు ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే గుణములు ఎలా అనంతములో ఆయన రూపములు కూడా, అంటే ఆయన అవతారములు కూడా అనంతములే. కాబట్టి స్వామి మా వల్ల కాదయ్యా, మేం చెప్పలేమయ్యా, కనుక అన్ని విభవావతారాలని అనుభవించటానికి సాధ్యం కాదు. కనుక కొంత చేసిన తర్వాత, ఇప్పుడు ఇంతకు ముందు బియ్యం అవి బాగు చేసుకుంటూ ఉండేవారు. బియ్యంలో రాళ్ళు ఏరుకోవడం, చెరుక్కోవడం ఇవన్నీ కూడా చేసేవారు. అంటే అవి పంట బియ్యం కాబట్టి అందులో చాలా రకాలైనటువంటి వస్తువులని పైకి వేరు చేసి తర్వాత వాటిని వండుకోవడానికి బియ్యం బాగు చేసుకోవడం, పప్పులు బాగు చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ ఉండేవి. బాగా ఎక్స్పర్ట్స్ అయితే ఈజీగా చాటతో చెరిగేసి జల్లెడతో జల్లెడ పట్టేసి అవన్నీ వేగం తీసేస్తారు. అలా కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళైతే బియ్యంలో రాళ్ళు ఏరమని చెప్పారనుకోండి, బియ్యం కంటే రాళ్లే ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొంతసేపు ఆ రాళ్ళు ఏరిన తర్వాత అబ్బా ఇంక నా వల్ల కాదు అని దాన్ని పక్కకు పెట్టేసినట్టుగా ఈ అవతార వైభవాన్ని చెప్పడం అనేది కూడా ఇంకా మనకి మన వశం కాదు. కాబట్టి ఆస్తాం అనేసారు. ఎందుకంటే అవే అంత ఉంటే స్వామి, ఇంకా ఆ అవతారాలు నీ గుణ ప్రవాహములు అయితే ఇక ఈ అవతారాన్ని ఏమనుకోవాలి అంటూ ఆ అవతారాలని మించినటువంటి గొప్పతనం కలిగినది అర్చ అవతారము అని చెప్తున్నారు. ఎంచేత అంటే విభవావతారాల కంటే మించినటువంటివి అర్చ అవతారములు, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి అవతారములు అర్చ అవతారములు అని అంటూ ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు. అర్చావతారాలని గురించి చెప్పడం. అర్చామూర్తులు అంటే 108 దివ్య దేశాలైనా ఆలయాల్లో ఉండేటటువంటి రూపాలైనా అర్చామూర్తులు అంటే కాదు సుమండి. గుర్తుపెట్టుకోండి, అర్చామూర్తి అనంటే ప్రతి ఇంట్లోనూ మన చేత ఆరాధనని పొందుతూ ఉండేటటువంటి మూర్తి కూడా అర్చామూర్తే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లోనూ ఒక్క మూర్తి మాత్రమే ఉండదు. అందులో అమ్మమ్మ గారి దేవుడు ఒకరు, నాయనమ్మ గారి దేవుడు ఒకరు, కూతురు గారి దేవుడు ఒకరు, మనవరాలు గారి దేవుడు ఒకడు, ఆఖరికి చిన్నపిల్లడి ఫోటో కూడా అర్చామూర్తే. గుర్తుపెట్టుకోండి, ఇది మా పెరుమాళ్ళు, ఇది మా అమ్మాయి పెరుమాళ్ళు అంటే అన్ని దేవుడి గదిలో నువ్వు పెట్టినా సరే అది వాళ్ళది, ఇది వీళ్ళది, ఇది వీళ్ళది అంటూ మనం పెట్టుకుంటే ఒక ఇంట్లో ఎన్ని అర్చామూర్తులు ఉంటాయో ఒక్కసారి గూఢించండి. అలాంటి ఇళ్ళు ఎన్ని ఉంటాయి, అలాంటి మూర్తులు ఎన్ని ఉంటాయి అంటూ ప్రారంభం చేస్తున్నారు. అర్చామూర్తి అంటే ఆలయాలతో ప్రారంభం చెయ్యలేదు. భౌమ నికేతనేషు, ఇవి ఆలయాలు. అంటే ఈ భూమండలంలో ఉండేటటువంటి ఆలయాలలో ఉన్న భౌమ నికేతనం అంటే భూమిలో ఉండేటటువంటి భగవంతునికి నివాస భూతాలుగా ఉండేటటువంటి ఆలయాలు అంటూ ప్రారంభం చేస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా భౌమనికేతనేషు, ఒక్క ఊళ్ళోనే ఎన్ని ఆలయాలు ఇప్పుడు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇదివరకు ఒక చిన్న రామ మందిరం మాత్రమే ఉండేది. ఇవాళ లెక్క పెట్టాలి అంటే ఆలయ సంఖ్య కూడా మన వల్ల కానే కాదు. ఒక్క భాగ్యనగరంలో ఉండేటటువంటి ఆలయాలనే కౌంట్ చేయాలి అంటే ఈ కౌంటింగ్ పూర్తయ్యేసరికి మరో 4 ఆలయాలు అక్కడ సిద్ధమవుతూనే ఉంటాయి. మళ్ళీ ప్రాచీనమైనటువంటి శిథిలమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉంటూనే ఉంటాయి. అలా స్వామి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా భౌమానికేతనేషు ఆలయాలలో ఉన్న, ఇంకా కుటీ కుంజేషు 2 పదాలు ఉన్నాయి అక్కడ, గుర్తుపెట్టుకోండి. కుటీ కుంజము. కుటీ అంటే ఇల్లు, కుంజము అంటే పర్ణశాల అని అర్థం. కుటీ అంటే మన ఇళ్లల్లో మనం ఆరాధన కోసం పెట్టుకునేటటువంటి రూపాలు, గృహస్థులైనటువంటి వారు ఆరాధన కోసం పెట్టుకునేటటువంటి వారి ఇళ్లల్లో ఉండేటటువంటి రూపాలు. ఇది సాధ్యమా చెప్పండి? ఇది ఎన్ని రూపాలు కలిగి ఉంటాయి అంటే ఏమక్కర్లేదు. మనం ఉన్న ఊళ్ళో జనాభా లెక్కలు సాధ్యమేమో కానీ భగవంతుణ్ణి కౌంట్ చేయడం మాత్రం సాధ్యం కాదు. భగవంతుని మూర్తులని కౌంట్ చేయడం మాత్రం సాధ్యం కాదు. మనకు సెన్సస్ అయితే వచ్చేస్తుంది, ఈ ఇంటికి ఇంత గడప, ఇంత జనాభా అనొచ్చు.
కానీ వాళ్ళ చేత ఆరాధింపబడేటటువంటి అర్చామూర్తి మాత్రం మన చేత అలా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి రూపాలన్నమాట. కుటీ ఇంకా ఈ సంసారానికి కొంచెం దూరంగా ఉంటూ నిరంతరము భగవద్ ధ్యానం చేసుకునేటటువంటి యోగులు, మునులు మొదలైనటువంటి వారు ఉండేటటువంటి స్థలాలు కుంజములు. అంటే అంటే కాస్త జన సముదాయానికి దూరంగా పర్ణశాలలు లాంటివి వేసుకుని, ఆశ్రమాలు లాంటివి వేసుకుని అక్కడ వాసం చేస్తూ అక్కడ వాళ్ళు కూడా ఆరాధన కోసం ఈ పరమాత్మని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. భౌమ నికేతనేషు భూమండలంలో ఉండేటటువంటి ఆలయాలలో, కుటీ కుంజేషు ఇళ్లల్లో, పర్ణశాలలలో అంటే గృహస్థులకి అలాగే యోగులకి కూడా ఆరాధనాయోగ్యంగా ఉండేటటువంటి వాడు అయి ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన? వీళ్ళందరి చేత ఎలా ఆరాధనని పొందుతూ ఉంటాడు ఆయన అంటే అర్చ్య, అర్చించటానికి వీలుగా ఉంటాడు, అర్చనీయుడై ఉంటాడు. నిజమే కదండి, ఎంత ఆశ్చర్యం ఒక్కసారి ఆలోచించండి. ఎంత సులభుడై మనకి ఆరాధనకి అందుబాటులో ఉంటున్నాడో స్వామి ఒక్కసారి ఆలోచించండి. పరమాళ్ళ ఆరాధన, అర్చామూర్తికి ఆరాధన ఎవరు చెయ్యాలి అంటే వయో నియమం లేదు, వర్ణ నియమం లేదు, ఆశ్రమ నియమం లేదు, సమయ నియమం లేదు కదా. 90 ఏళ్ల వాడు ఆరాధన చెయ్యకూడదు అని ఏ శాస్త్రమైనా చెప్పిందా? 9 ఏళ్ల వాళ్ళు ఆరాధన చెయ్యకూడదు అని ఏ శాస్త్రమైనా చెప్పిందా? బ్రహ్మచారులు ఆరాధన చెయ్యాలి, గృహస్థులు చెయ్యకూడదు అని చెప్పిందా? గృహస్థులు చెయ్యాలి, బ్రహ్మచారులు చెయ్యకూడదు అనేటటువంటి మాట చెప్పిందా? లేదు కదా. వర్ణము లేదు, ఆశ్రమము లేదు, వయస్సు లేదు. ఎవరైనా తమకంటూ ఒక మూర్తిని దేంతోనైనా చేసుకుని హాయిగా ఆరాధన చెయ్యడానికి తగినటువంటి రీతిలో పరమాత్మ మనకి అందుబాటులోకి వస్తున్నాడు. అంటే చిన్న ఫోటో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడే పెట్టుకొని లేచి హాయిగా 2 పుష్పాలు పెట్టుకోవడానికి తగిన రీతిలో మనకి ఇవాళ అందుబాటులో ఉన్నది ఎవరు? పరమాత్మ ఉన్నాడు. అదే రాముడైతే ఉంటాడా మనకి, కృష్ణుడైతే ఉంటాడా, నరసింహుడైతే ఉంటాడా, విభవావతారాలైతే ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాయా? ఉండవు కదండి. అలా మనం యాత్రా పెరుమాళ్ అని ఆయన అదొక పెరుమాళ్ళు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇదివరకంటే మనకి గృహ తిరువారాధనకే ఉండేది. ఇప్పుడు యాత్రలు ఎక్కువైపోయి అయ్యో మనం ఊరికి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పెరుమాళ్ళు లేకపోతే ఎలాగా అని మళ్ళీ అదొక కిట్. ఆ యాత్రా కిట్ లో మళ్ళీ పూజా ద్రవ్యాలు, మళ్ళీ అక్కడ మనకి కావలసినటువంటి పెరుమాళ్ళు ఇలా పెట్టుకుంటున్నామా లేదా? అలా అర్చనీయుడవై మనకు లభిస్తున్నావు. అలా ఎలాగండి? ఎవరు పడితే వాళ్ళు అలా చేస్తారు. అలా ఎందుకు చేసుకోగలుగుతున్నాము అనంటే సర్వ సహిష్ణు అంటున్నారు. అర్చనీయుడుగా అందుతున్నాడు. సరిగ్గా చేస్తావా మనం? మరి పూజ సరిగ్గా చేస్తున్నామా? తప్పులు లేకుండా చేస్తున్నామా? నేర్చుకుని చేస్తున్నామా? పద్ధతిగా చేస్తున్నామా? ఎవరి మట్టుకు వాళ్ళకే తెలుసు. ఎన్ని దోషాలు, ఎన్ని తప్పులు, ఎన్ని అపరాధాలు రోజు చేసుకునేటటువంటి ఆరాధనలోనైనా సరే ఎన్ని తడబాట్లు మనకే తెలుసు. రోజు ఒక్కొక్క రోజు ఆరిగంపు చేయకుండానే మంగళాశాసనం చేసేస్తాం. ఒక్కొక్కసారి ఆరిగంపు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆరిగంపే మర్చిపోతూ ఉంటాం, మిగిలినవన్నీ చేసేస్తాం. ఒక్కొక్కసారి శయనాంపు. ఇవి ఎవరి మట్టుకు వాళ్ళే. చెప్పాను కదా, అనుభవైక వేద్యం మనం చేసే ఆరాధనలో మనం చేసేటటువంటి పొరపాటు. పర్ఫెక్ట్ గా చేసాం అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ పర్ఫెక్షన్ లేదు కాబట్టి చివరిలో మనం సర్వాపరాధాన్ క్షమస్వ అని ప్రార్థన చేసుకుంటాం కదా. అందుకే కదా క్షమ అంటే అసలు మనం చెయ్యలేమనేది నిశ్చయమే కదా. మరి అలాంటప్పుడు ఏం అక్కర్లేదండి, మిమ్మల్ని కుర్చీలో కూర్చోపెట్టి అమ్మ ఒక్కసారి మీకు పాదపూజ చేసుకుంటాము అని చెప్పి చేసుకుంటాము అన్న వాళ్ళు హడావిడి పెడుతూ అటు ఇటు తిరుగుతూ సరిగ్గా ఎంతకీ రాకుండా నిన్నలా కూర్చోపెట్టే ఉంచారనుకోండి, నీకు ఎంత చిరాకు వస్తుందో, ఎంత కోపం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన దేవుణ్ణి మనం అలాగే కూర్చోపెడుతున్నాం గుర్తుపెట్టుకోండి. దీపం పెడతాం, ఆ తర్వాత ప్రసాదం చేసుకోవడానికి వెళ్తాం. పాపం ఈయనకి ఇక్కడ పువ్వు ఉండదు, ఇష్టమే ఉండదు, అక్కడ ప్రసాదం సరిగ్గా తయారవదు. ఇంతసేపు ఆ పెరుమాళ్ళు మన కోసం అలాగా ఎదురు చూస్తూ ఉండాల్సిందే కదా. అలాంటి ఎన్నో అపచారాలు మనం చేస్తున్నా మనకి అందుబాటులోకి ఉంటున్నాడు అంటే
అర్చ్య అర్చనీయుడే ఉంటున్నాడు. ఆయనకి ఎందుక ఎంత ఓపిక అంటే సర్వసహిష్ణు, ఎవరు ఎలా చేసినా వాటిని అన్నింటినీ ఓర్చుకొని అందరి విషయంలోనూ ప్రేమతోటే ఉండేవాడు, కోపం లేకుండా ఉండేటటువంటి వాడు కనుక అర్చ్య అర్చనీయుడే వచ్చినాడు. పాపం స్వామివారి పాద పూజలకు అంగీకరిస్తే అలాగే బాధగా అనిపిస్తూ ఉంటుంది. ధనుర్మాసం అలాంటివి వచ్చినప్పుడల్లా అందరికీ స్వామివారికి పాద పూజ సమర్పించుకోవాలి, ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, తెల్లవారుజాము లేదు, పాపం వచ్చి అలా కళ్ళు మూసుకొని అలా కూర్చుంటారు. మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా వారు అలా కూర్చున్నట్లుగానే పరమాత్మ సర్వసహిష్ణు, అన్ని అపచారాలని సహిస్తూ మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటాడండి. రోజు మన పెరుమాళ్ళకి మనం అంతకంటే కృతజ్ఞత ఏది నివేదన చేసుకోవాలి. నిజంగా ఆ పెరుమాళ్ళకి మన శాస్త్రంలోనే ఇదిగో ఇవాళ నువ్వు తప్పు చేసేవా 100 జన్మలు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అట్లే దేవుడు వద్దు దయ్యము వద్దు మనకు ఆరాధనే అక్కర్లేదు అని అనుకుంటాం. ఇంత ఇష్టంగా మనం ఆరాధన చేసుకోగలిగేటట్లుగా మనకు అందుబాటులోకి వచ్చి మనం చేసే అపరాధాలని సర్వసహిష్ణు, అపరాధాలేమి ఒకటా రెండా చెప్పండి. ఎన్ని రకాల అపరాధాలు ఉంటాయో మనకు శరణాగతి గద్యంలో భగవద్ రామానుజుల వారు చెప్పారు. అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అనంత అపచార. ఆయన కళ్యాణ గుణాలు అనంతములు, ఆయన విభవ రూపాలు అనంతములు, మన అపరాధాలు కూడా అనంతములే, అంతు లేకుండానే మనం చేస్తున్న సర్వసహిష్ణు, అన్నింటినీ ఆయన ఓర్చి ఉండేవాడు అవుతున్నాడు. సర్వాపరాధాలు భగవంతుడి విషయంలో సాధారణ అపరాధాలు కొన్ని ఉంటాయి, అసాధారణ అపరాధాలు కొన్ని ఉంటాయి. సాధారణ అపరాధాలు అంటే శాస్త్రోక్తమైనటువంటి నియమాన్ని తప్పి చేసినవి, వద్దన్నవి చెయ్యడము, విధి నిషేధము, ఈ రెండింటినీ లెక్క చేయకుండా ఉండేటటువంటి స్థితి సాధారణ అపరాచారాలు అయితే, అసాధారణ విశేష అపచారాలు ఏవి ఉంటాయిట అంటే 32 రకాలు ఉంటాయి. 33 దేవతలు మాకు తెలుసు కానీ అసాధారణ అపచారాలు 32, ద్వాత్రింశత్ అపచారములు. ఇవి విశేష అపచారాలు, భగవద్ విషయంలో మనం చేసేటటువంటి అపచారాలు లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. అవన్నీ మనం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఈ 2 కేటగిరీస్ కాకుండా ఘోర అపచారాలు భాగవతాపచారాలు అంటారు. అసహ్య అపచారాలు ఆచార్యుల విషయంలో మనం చేసేటటువంటి అపచారాలు. ఇవి ఒకదానికంటే ఒకటి తీవ్రతరమైనది. అయినా భగవంతుడు అర్చ్య తన విషయంలో ఎన్ని అపచారాలు చేసినా సర్వసహిష్ణు, అన్నింటినీ సహించేవాడు అయి ఉంటాడు ఆయన. అందుకే ఎవరు ఎలా చేసినా వాళ్ళు చేసినటువంటి ఆరాధనని ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. అదెలాగండి, అంత ఓర్మి ఎలా వచ్చింది, ఎందుకు ఆయన అలా స్వీకరిస్తాడు అని మళ్ళీ సందేహం కలిగితే, అర్చక పరాధీన అఖిల ఆత్మస్థితి, ఆయన స్వభావమే అంతండి. ఆయనే మన కోసం వీటిని స్వీకరిస్తున్నాడు, మన కోసం ఆయన సహిస్తున్నాడు, బలవంతంగా సహిస్తున్నాడు అని అనుకోకండి. ఆయన అదే ఆనందంగా భావన చేస్తున్నాడు. ఏమిటి ఆయనకు ఆనందం, ఎందుకు ఆయన సహించగలుగుతున్నాడు అని అంటే, అర్చక పరాధీన, అర్చకునికి అధీనుడై ఉంటాడు ఆయన. తనని ఎవరు అర్చిస్తారు, ఇక్కడ అర్చకుడు అనేసరికల్లా దేవాలయాల్లో అర్చన చేసేవారే అని అనుకోకండి, అర్చకులు అంటే పూజారులు మాత్రమే అని అనుకోకండి. మనము అర్చకులమే. మనం ఒక విగ్రహాన్ని, ఒక మూర్తిని ఆరాధన చేస్తున్నాము అంటే ఆరాధించేవారు అని అర్థం అనమాట. అర్చక పరాధీన అఖిల ఆత్మ స్థితి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, పరమాత్మకి నాకు ఇవాళ ఇది కావాలి అనేటటువంటి కోరిక ఉండదండి. పరమాత్మకి నాకు ఈ రంగు బట్ట కావాలి అనేటటువంటి కోరిక ఉండదు. నాకు ఇవాళ ఈ పువ్వులతోటే ఆరాధన కావాలి అనేటటువంటి దృష్టి ఉండదు. ఈ చాయిస్లన్నీ ఎవరికి ఉన్నాయి, మనకి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మనం పెరుమాళ్ళకి ఏదో మొన్న ఉగాది అయింది, అంతకుముందు ఏవో పండగలు వస్తాయి, అప్పుడు మనం వస్త్రాలని సమర్పిస్తాం పెరుమాళ్ళకి. ఎలాంటి వస్త్రాలు, మన చాయిస్ తో మనం కొనుక్కొని ఆ వస్త్రమే
మాత్రమే పెరుమాళ్ళకి చూపించి మనం కట్టుకుంటున్నాం. ఈసారి బ్లూ కలర్ పరమాత్మ ఛాయస్తా నీ ఛాయస్తా, ఈసారి చామంతుల దండ పరమాత్మదా నీదా, ఈసారి బొబ్బట్లు పరమాత్మదా నీదా, నీ ఛాయిస్ ప్రకారంగా నువ్వు ఆయనకి చేసి పెడుతూ ఉంటావు. పాయసం ఒకసారో, బూందీ ఒకసారో, లడ్డు ఒకసారో, ఛాయిస్ ఎవరిది? నీది. కానీ నీకు ఏది కావాలో దాన్ని తయారు చేసి పరమాత్మ శేషంగా నువ్వు దాన్ని స్వీకరిస్తూ ఉంటావు. ఆ మాలికైనా, ఆ వస్త్రమైనా, ఆ వస్తువైనా, ఆ ప్రసాదమైనా సరే, ఇందులో నీకు కావలసిన రీతిలో నువ్వు పెడతావు. అబ్బా ఇవాళ ఏం చేయలేను, కేవలం కొంచెం పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెడతానండి, ఒంట్లో బాగోలేదు ఈ రోజు అంటావు. ఈ రోజండి చాలా సరదాగా ఉంది, స్వీటు హాటు కూడా చేశానండి, పాపం ఆ రోజు పెరుమాళ్ళకు కూడా సరదాగా ఉండాలి కదా స్వీకరించడానికి, కానీ నీకు ఆ బెంగే లేదు. నీకెప్పుడు ఏది ఎలా తోస్తే అలాగా నువ్వు ఏది చేసి పెట్టినా తనకి కావలసిన వస్తువులు నీకు సమర్పించి శేషంగా స్వీకరించడం కోసం చేస్తున్నటువంటి ఆ ఆరాధనలో నువ్వు ప్రీణీషే ఆనందాన్ని పొందుతున్నావు. స్వప్నే ఆనందింప చేస్తూ నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. ఆత్మనేపది ధాతువు అది, అంటే వండుకోవడం లాంటిదన్నమాట. ప్రీణీషే అదే నీకు ఆనందం. వాళ్ళకి ఏది ఇష్టమైతే దాన్ని వాళ్ళు నీకు ఇచ్చి స్వీకరించాలి అనుకుంటే ఆ వస్తుజాతాన్నే పొంది నువ్వు ఆనందాన్ని పొందేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కనుక సర్వసహిష్ణు, అన్నింటినీ సహించేటటువంటి లక్షణం దాని వల్ల వస్తుంది. ఎందుకంటే కాస్త పెద్దరికం వచ్చిన తర్వాత ఈ ఈ ఈ ఈ ఉదాత్తత అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో పిల్లలకి ఏది ఇష్టమైతే అది ఇవాళ తయారు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళు నాకు ఇది అక్కర్లేదు, నాకు అదే కావాలి అని పట్టుదల పట్టడు. సర్లే పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చెయ్యి, ఏ కూర ఇష్టమైతే ఆ కూరే వండు, అదే తిందాలే అని ఎలాగైతే దాన్నే ఆనందంగా స్వీకరించి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటటువంటి వారు అవుతారో పరమాత్మ కూడా అర్చక పరాధీన అఖిల ఆత్మస్థితి. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా సరే నిన్ను బలవంతంగా నిద్ర లేపితే నీకెంత కోపం వస్తుంది. ఎవరైనా సరే నీకు నిద్ర రానప్పుడు పడుకో 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 అని నిన్ను తిట్టి పడుకోబెడితే నీకెంత కోపం వస్తుంది. కానీ మనం పెరుమాళ్ళని ఏం చేస్తున్నాము, మనకి నచ్చినప్పుడు నిద్ర లేపుతున్నాం, మనకి నచ్చినప్పుడు పడుకోబెట్టేస్తున్నాం. మనం ఊరికి వెళ్ళాలి అని అనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకే లేపేస్తున్నాం, 3:30కే పడుకోబెట్టేస్తున్నాం కూడా. వెళ్ళి తొందరగా కూడా ఆరాధన చేసేస్తాం, గంట చేసేది అరగంటలోనే చేసేస్తాం. 3 గంటలకి లేస్తున్నాడు, 3:30కి పడుకుంటాడు ఆయన. మన ఇళ్లలోనే, ఇంకా తిరుమల లాంటి వాటిని మనం వేరే చెప్పక్కర్లేదు, ఆ ప్రసంగం ఇప్పుడు మనం చేసుకోకూడదు. కానీ ఏది అఖిల ఆత్మస్థితి అంటే లేవడం దగ్గర నుంచి పడుకోవడం వరకు, నిలబెడితే నిలబెడుతున్నాం, కూర్చోపెడితే కూర్చోపెడుతున్నాం, పడుకోబెడితే పడుకుంటున్నాడు ఆయన. తనని మనకి పరాధీనంగా చేసేసాడు. చంటి పిల్లవాడు ఎలాగైతే తల్లి చేతిలో ఎలా చేస్తే అలా చేయించుకుంటాడో ఆ అర్చామూర్తి కూడా అలాగే మన చేత ఆరాధనల్ని చేసుకుని ఆనందిస్తాడు, ఆనందింప చేస్తాడు అంటూ అర్చక పరాధీన అఖిలాత్మస్థితి ప్రీణీషే. అలా ఆనందాన్ని పొందుతున్నావు కదయ్యా. ఈ అర్చ్య అనేది ఎందుకు అర్చనీయుడవుతున్నాడు అంటే సర్వసహిష్ణువు కనుక. ఎందుకు సర్వసహిష్ణువుగా అనిపిస్తున్నాడు అంటే మనకేది ఇష్టమైతే అర్చక పరాధీనుడై ఉండడమే ఆనందంగా భావించేటటువంటి స్వభావం కలిగిన వాడు అయి ప్రీణీషే ఆనందిస్తున్నావయ్యా. అలాంటి నిన్ను చూస్తూ ఉంటే తవా తతః శీలాస్తతః అందువలన నువ్వు ఇంత సులభుడవై అందరికీ అందుబాటులో ఉండి ఆరాధనపబడుతూ ఉండడం చేత తతః అందువలన తవ శీలాత్ ఇంతటి సౌశీల్యం, ఇలాంటి నీ సౌశీల్యం చూసి హృదయాళుభి హృదయము కలవారు అని మామూలుగా అనిపిస్తుంది. ఎవరికి హృదయం లేదండి, హార్ట్ లేకుండా ఎవరైనా ఉంటామా? అందరూ హృదయాళువులవే. కానీ ఇక్కడ హృదయాళువులు అంటే సహృదయులు అని అర్థం.
హృదయాళుభి. ఇది చూసి సహృదయులైనటువంటి మహానుభావులందరూ కూడా జడీభూయతే, అలాగా నిశ్చేష్టంగా ఉండిపోతున్నారు, అలాగ బండలైపోతున్నారు అని అర్థం అన్నమాట. జడత్వం కలుగుతోంది వారికి. జడీభూయతే, జడులుగా అయిపోతున్నారు, జడత్వాన్ని పొందుతున్నారు అని అర్థం. భావార్థం అంటారు దాన్ని. అబ్బా, ఇంత సులభుడా, ఇంత సౌశీల్యమా, ఇంత అందుబాటులో ఉంటాడా అని ఆ స్వామి యొక్క అర్చామూర్తిగా ఉండేటటువంటి స్వామి యొక్క సౌశీల్యాన్ని చూసి హృదయాళుభి, సహృదయులైనటువంటి మహానుభావులందరూ కూడా హృదయములు జడీభూయతే, జడత్వాన్ని పొందుతున్నాయి. అంటే కదలకుండా అయిపోతున్నారు, అలా ఉండిపోతున్నారు అని స్టాచ్యూ అన్నట్టుగా. అలా నేను అసలు నమ్మలేదు తెలుసా, చూసి అలా ఉండిపోయేదంతే అంటాం. అలా ఉండిపోవడం అనే వ్యవహారం తెలుగులో ఎలాగో జడీభూయతే, చూసి అలా నోరు వెళ్ళబెట్టేస్తున్నారు, అలా ఉండిపోతున్నారు వాళ్ళు అనేటటువంటి ఎత్తిరంలాగే. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అని విభవ విషయంలో నమ్మాళ్ళు వాళ్ళు పొందేరు అంటే ఇంకా అర్చామూర్తి విషయంలో వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అన్నట్లుగా. తతః, అందువలన, తవ శీల, నీ శీలం చూసి సౌశీల్యంతో, హృదయాళుభి, మహానుభావులు సహృదయులైనటువంటి ప్రపన్నులైనటువంటి వారందరూ కూడా జడీభూయతే, జడత్వాన్ని పొందుతున్నారు అంటున్నారు. అర్చావతారం యొక్క సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. ఇంకా ఉన్న విశేషాలు యథావకాశం రేపు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. మనకి ఈ సందర్భంగా ఈ అర్చక పరాధీన అఖిలాత్మస్థితి అన్న దాంట్లో ప్రీణీషే అన్న దానికి ఇంతకు ముందు మనం రామానుజుల వారి చరిత్రలో చెప్పుకున్న ఒక సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుందాం. శ్రీరంగంలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఆ కావేరీ తీరంలో లేదా ఇళ్ల ముంగిట్లలో. ఆ ఆటలు ఏమిటి అంటే, శ్రీరంగంలో ఉన్నవారు కాబట్టి దైవము, ఆరాధన, సేవాకాలము, మంగళాశాసనము ఇలాంటి ఆటలే ఆడుకుంటున్నారు. అలా శ్రీరంగంలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేటటువంటి సమయంలో తిరువారాధన చేసి మంగళాశాసనం చేసి ప్రసాద వినియోగం చేయబోతూ ఉంటే భగవద్ రామానుజుల వారు శిష్యులతో కలిసి అలాగా ఆ మార్గం గుండా వెళుతున్నారు. వెళుతూ ఉంటే పిల్లలు కదండి, వాళ్ళకేం బెంగా భయం ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే, స్వామి రండి ప్రసాదం తీసుకోండి అని పిలిచారట. అంటే రామానుజుల వారు నా అయిందే అని వెళ్ళారు, సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, వీరు తీసుకున్నారు. వాళ్ళు ప్రసాదంగా ఏం పెట్టారు, ఇసక పెట్టారు. పెరుమాళ్ రామానుజుల వారు కూడా నిజంగా అంత ఆదరంగానే రంగడి ప్రసాదం తీసుకుంటున్నంత ఇష్టంగానే ఆ ఇసకనే ప్రసాదంగా తీసుకున్నారు. అప్పుడు ఏది ఇస్తున్నాం, అర్చక పరాధీన అఖిలాత్మస్థితి. వాళ్ళు ఏది పెడితే అదే తనకి ప్రసాదంగా పరమాత్మ తీసుకున్నట్టే వాళ్ళకు ఉండేటటువంటి ఆ సంస్కారాన్ని చూసి ముచ్చటపడి భగవద్ రామానుజులు కూడా ఇసుకేంటి, ఇసుక ప్రసాదం ఏంటి అని విసుక్కోవడం కానీ గమనించినట్టుగా కానీ ఉండకుండా అదే మహాప్రసాదం అని స్వీకరించారు అని అంటారే. అలా ఉంటుంది అర్చామూర్తి యొక్క వైభవం. అందుకే ఇంట్లో తిరువారాధనని ఎంత ప్రేమగా చేసుకోవాలో, ఎంత కృతజ్ఞతగా చేసుకోవాలో, ఎంత ఇష్టంగా చేసుకోవాలో, ఎంత ఆత్మీయంగా భగవంతుడు ఇంత సులభుడై నన్ను అనుగ్రహిస్తున్నాడా, ఇంత ప్రీతితో నన్ను అనుగ్రహిస్తున్నాడా అని ఎప్పుడు తలుచుకోవాలి. ఈ దేవుడు ఒకటి వచ్చి పడిందండి, ఈ తిరువారాధన ఒకటి వచ్చి పడింది, చచ్చిపోతున్నాను అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏమైనా ఏదో ఇబ్బంది వస్తే, ఏమండి పూజ లేదనుకోండి, ఆ రోజు పనే ఉండదండి. ఇవాళ ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రసంగాలు అధికం వచ్చినాయి. పూజ ఉంటేనండి అసలు టైం చాలదు అంటూ ఉంటారు. నిజమే, ఆ పూజ చెయ్యడానికే నీకు టైం చాలకపోతే ఎన్ని జన్మలు ఎత్తాలో పరమాత్మ దగ్గరికి నువ్వు చేరుకోవటానికి. నీకు ఆ కష్టం అక్కర్లేకుండా ప్రీతితో ఏదైనా పెట్టు, నేను తింటాను అన్నాడే. పత్రం పుష్పం ఫలం తోయం. ఇది కృష్ణ పరమాత్మ విభవావతారాన్ని గురించి చెప్పిన మాట కాదు.
అర్చావతారం గురించి చెప్పిన మాట అని పెద్దలు సమన్వయం చేస్తున్నారు. మన ఇంట్లో దేవుడికి మనం ప్రసాదమే చేసి పెట్టక్కర్లేదు. పళ్ళు పెట్టినా చాలు, పళ్ళు లేకపోతే బెల్లం ముక్క పెట్టినా చాలు, పంచదార పెట్టినా చాలు, అది పెరుమాళ్ళకి నివేదన అయిపోతుందా లేదా? పత్రం, పుష్పం, ఫలం, తోయం, నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అన్నది అర్చామూర్తికే అనే దాన్ని విశేష సమన్వయంగా మన వాళ్ళు చెప్తున్నారు. అంచేత ఎప్పుడూ మన ఇంట్లో మన కోసం ప్రేమతో అందుబాటులో అర్చనకి వీలుగా అందినటువంటి పెరుమాళ్ళ విషయంలో మనం ఎప్పుడూ శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రీతి కలిగి ఉండాలి, ఇష్టంతో ఆ పెరుమాళ్ళకి మనం ఆరాధన చేసుకోవాలి. ఏది చేసినా తీసుకుంటాడు ఆయన అనేటటువంటి కృతజ్ఞతతో ఆయన పట్ల ప్రేమను పెంచుకోవాలి అని తలుచుకుంటేనే మహనీయుల యొక్క హృదయాలు అలా నిశ్చేష్టంగా ఉండిపోతాయి అంటూ అర్చావతార వైభవాన్ని చెప్తున్నారు ఇందులో.